నీ కొడుకు పేరు పెడదా అరే నీ కొడుకు పేరు ఏ పేరు పెట్టాలని అడిగిన బ్రాహ్మణయ్య నరియంస మహారాజు కని అన్నాడు. అయ్యా నరియంస మహారాజు కని ఉంటారు కని అన్న కారణమ్మా అయ్యా ఓ బ్రాహ్మణయ్య అన్నకాడ కారణం ఉంటుంది మరి అన్నకాడ మలుపు ఉంటుంది. అయ్యా కని అని ఎందుకంటారు బాబు? అయ్యా నీ కొడుకు పేరు నేను పెడతా గాని 12 ఏళ్ళ రాక నీ కొడుకు పేరు పెట్టి మీరు వెళ్తే పాకానికి వచ్చిన పత్రికా రీతి వాళ్ళకి మీ సిరుసులు వాళ్ళకి మీ పానం పోద్దయ్యా. నానా ఇలా ఒకవేళ ఆ పేరు పెట్టి పిలితే మాత్రం అవయ్య రాదు గండం అన్నావు. నాకు ఒక కొడుకని మురిసిపోయినా కానీ అయ్యా మరి ఆ పేరు లేకుండా వేరే పేరు మార్వరాదా పాపం? అయ్యా మార్వరాదా అంటాను మార్చి పెడతా గాని 12 ఏళ్ళ రాక నరియంస రాదని పేరు మీరు తీయద్దు అయ్యా. పెడితే నాని అటు ఇటు చింతపూ రాదు వల్లరే పేరు మంచి లేదురా నాన్న. నీ కొడుకు పేరు చింత పువ్వు రాదని పేరు పెట్టిన సరే పడవలేదు. ఈ మాట మర్చిపోకయ్యా ఈ మాట మర్చిపోకయ్యా అన్నారు. వచ్చిన వాళ్ళ కన్నా సందర్భాలు పెట్టి ఆడవిల్ల బంగారు కొంచెంతో తొట్టులు కట్టింది. ఆ కొడుకు తొట్టులు వేసుకొని ఊపుకుంటూ ఉండగా అయ్యయ్యో వచ్చిన వాళ్ళ కడపేట అన్న సందర్భాలు పెట్టిండు. ఏ మనిషి కానీ అన్నదాత ఏ పుణ్యదాత కనిపించుకోవాలన్నదే కచీరు వేడికి తర్వాత ఉన్నా కచ్చిన కాడికి వచ్చేవరకల్లా ఊళ్ళో ఉన్న మంది తెల్ల బొమ్మలు కూర్చున్నారు. అందరు పండుగ కాడికి వచ్చిన వాళ్ళే ఉంటారా? ఆనాడు ఊళ్ళో ఉన్న మంది దబా దబా రావు దగ్గరికి వచ్చిండే. మహారాజు నీ కొడుకు పేరు పెట్టామాట ఏం పేరు పెట్టామయ్యా? నీ కొడుకుల పేరు ఏం పేరు పెట్టామయ్యా? మరి అయ్యా నువ్వు పండుగ చేసుకున్నవాడు నీ కొడుకు మీరు ఏం పేరు పెట్టినావు అన్నారు. అరే నా కొడుకు పేరు చింతపువ్వు రాజయ్యా. మర్చిపోయినా చింతపూరా పిచ్చిపు అని పెట్టుకోపోయాను పూల పేరు పెట్టుకుంటా పేర్లు మా కొడుకు పేరు అభినయ్. నీ కొడుకు పేరు మా కొడుకు పేరు పవన్ గాడు సందీప్ గాడు. మా పొలాల పేరు మా పొలాల పేరు గన్నిగాడు. గన్నిగాడు ఆగలో తిరుగుతాను గన్నిగాడు. కానీ ఈ సింధపూరాజన వరకలు నవ్వుతాంది ఎగితాలు చేస్తాను. ఎగితాలు చేసే వరకలు ఈ రాజు వెనకన ఆంబాయం ఆగబట్టలేక ఆవేశం ఆగబట్టలేక ఏమన్నాడు? అయ్యా నా కొడుకు చింతపూరాజు కాదు బ్రాహ్మణే చెప్పిన మాట మర్చిపోయి నా కొడుకు నరియంస మహారాజు అన్నాడే. నరియంస మహారాజు అన్న వరకల్లా రాజు తలపండు పత్తికాయలను పల 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 పలవలుగా పడ్డానా. రాజు మూడు బుక్క రక్తం కక్కి తలని మీద పడ్డాడే. అయ్యో కొడుక నేను నరియంస మహారాజు పేరు పెట్టి పిలువకుల్లాగా అయిపోగురా. విలువన వరకల్లా కొడుక పేరు పెట్టి పిలిచే వరకల్లా తల పండవలి పాయన ఒక బిడ్డ తన మంత్రులారా నన్ను తోలకపోయి నా భార్య దగ్గర అయ్యుండి నేను ఆఖరిసారి కొడుకు ముఖం చూద్దా నా భార్య ముఖం చూస్తా అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అనవారకల్లా రాజును పట్టుకొని తన వంట ఇంటి ముందరకి వచ్చి ఇంటి ముందట వేసి అయ్యో తల్లి నీ భర్త తల పండు పడిపోయిందమ్మా అనవరకల్లా పచ్చి బాలంతా ఆ బిడ్డ ఇందురవ్వా. రాజు భార్య ముఖం చూసి బామా బామా ఇంద్రవతి బామా
బామనాయి బామాన భార్య అయ్యో బామనాయి బామాన భార్య అయ్యో బామ ఇంద్రవాది ఇంద్రవ్వ పోతన పోతన్న బామాన భార్య నా సుఖ భాగ్యాలు కాదే ఓ బామ నువ్వేమి గురిసినావే ఇంద్రవాదిగా నీ సుఖ భాగ్యాలు కాదే ఓ బామ నేనేమి గురిసినానే ఇంద్రవాదిగా అయ్యా ఆనాడు మీ బాబు కృష్ణశీరా నిన్ను తీసి నా చేతుల పెట్టినాడా నేను అవ్వనయ్యి సాదుకున్నావో బాబు అయ్యనయ్యి సాదుకున్నావో బాబా మా నా కొడుకు బయలావే బాబా ఓ బాబు ఈడు గాని ఈడులోనా ఓ బాబా ఈడు వాసిపోతన్నా ఇందురవు ముగ్గురున్న గాడగాదే ఇంద్రవాది నువ్వు ముచ్చటాకు ఓకు బామా ఓ బాబు ముండకేమి సోకు ముచ్చట నిన్నంటారు నలుగురున్న గాడ నువ్వు నవ్వబోకు ముండకేమి సోకు నవ్వు తన్నంటారు బామ నీకు కోపం అంటే కాదే ఇందురవు కొడుకును కొట్టా పోతే ఓ బామా కొడుకును తిట్టబోకే ఓ బాబు పోతన పోతల్ల బామా ఓ బామా భార్య తోడి చెప్పినట్టు చెప్పిరాదు ఇంద్ర శ్రీర మహారాజు విల 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 ప్రాణం విడిసేండు భర్త మీద వరిగినాది ఓ దేవుడా భర్త మీద వరిగినాది ఓ దేవుడా నాదన ప్రాణనాథ ఓ నాదా నాదన రాత పాడుబడి నవ్వ నోసుకోకపోతుంది అయ్యో నోసుకోకపోతుంది నేను సుఖ భాగ్యాన్ని నేను రోకపోతున్నాని భర్త మీద పడి ఓ ఓ ఓ అంటే ఉర్రుతాందే సంచారి మత్తు హరెల్లు మానవ గడ్డ విజయ ప్రమాణ వీరానవందు బుద్ధి చెప్పినారా భూమాచారి దండవా సంగతి ఎక్కడ ఉండని అగో అప్పుడు కనుక జరగబోయే సంగతి మరి ఎత్త ఉన్నది అయ్యయ్య అడవిలో కనుక బాల ఇంద్రావతి దేవి మరి అడవిలో ఇంద్రవతి ఒక మాట ఏమనుకున్నా అయ్యో ఎల్లా భర్త ప్రారంభమైందనుకోని నా కొడుకే పర్వాలేదు అయ్యో నీ కొడుకుని అన్నదల్లి నేను వెనక నా కొడుకే నాకు కరా అని అన్న తల్లి పిల్లగాన్ని పట్టుకొని నిన్న తింటకుండా మన్న అంటకుండా కొట్టకుండా గద్ద కొట్టకుండా కొడుకుంది అద్దా ఉన్నదమ్మా అయ్యా కొడుకుందా ఉన్నదమ్మా కొడుకు పేరు పెట్టి పింతలా కూడా ప్రాణంగా అవుతాడు అన్నాడు ఆ తల్లి కొడుకుని పేరు పెట్టి పింతలేదు ఇక్కడ అడిగలేదు అబ్బగారి పట్టమరా రాదు బల్లాని వాడు భార్య అడవిలో భాగ్యవతి వాళ్ళు కన్న బిడ్డ పేరు పద్మనీలని పేరు పెట్టుకున్నదే ఐదు అంటే 5 ఏళ్ళ పిల్లగాడు 5 నువ్వు
ఒకటి ఈ 6 ఏళ్ళు 6 ఒకటి 7 ఏళ్ళ పిల్లగాడు ఏం సంగతి పిల్లాడు 12 ఏళ్ళ పిల్లగాడు పట్ట వయసుడు కోటి మిసవన్ నూటి ఇసుకల మంది నూటి అది పెద్ద అదే దాన్ని కత్తిసాన కట్టసాన బాలసాన వెనకన బాగసాన మరి బల్లెం సాధన ఆయన కాపద్దని సాధనలు తెలుసుకొని పిల్లగాడు వెనకన చూడు మరి ఎవరయ్యా చింతపువ్వు రాజు ఆగు ఆ కన్న తల్లి అనుకున్నది అబ్బా ఎలా కొడుకుని వెనక రాజు రాజు దేశాన్ని దేవుడు అయితే 10 మంది అయిపోయి ప్రపంచ తీరుని చేస్తా మరి ఇప్పటికప్పటికన్నారు అక్కలాల వెనకన కన్న తల్లికి ఏం తినగానే అబ్బాయి రాజులకు మరి ఎంతైనా ఇవాళ ఎంత ఉంటుంది ఎరికేనా పచ్చని సేరి మీద రైతుకు ఎన్ని ఆశలు ఉంటాయో 10 విలగళ్ళ మీద అబ్బాయికైనా అన్ని ఆశలుంటాయి మరి ఆ కొడుకును పెంచి పెద్ద చేసిన ఒక మాట అనుకున్నాడు ఈ కన్న తల్లి ఇంద్రావు అనుకున్నది ఇలా నా కొడుకుని తీసుకొని పోతా ఏ రాజ్యమన్న పోతా ఏ దేశమన్న పోతా ఏ భగవంతుని వెనుక నా కొడుకు అడ్డం వచ్చి అయ్యో నీ కొడుకు సంబంధం కాయతో పిల్లతో వాళ్ళు అనకపోతారా అనుకోని ఆనాడు కన్న తల్లి అయ్యో కొడుగా ఎవరు దూకుతలేరు కదరా కొడుక మనం ఎక్కడికన్నా పోదాం బాని ఆనాడు ఆ కొడుకుని ఎంబడి పెట్టుకునేది కన్న తల్లి ఇంద్రావతి కన్న తల్లి ఇంద్రావతి కొడుకుని ఎంబడి పెట్టుకొని వద్దండి ఇల్లు దొరికిన కాడ పిల్ల దొరకలేదు పిల్ల దొరికిన కాడ మాట సక్కదనంగా ఉంటలేదు అబ్బాయి ఎట్లా కావాలా అని అయితే ఆ కన్న తల్లి అనుకుంటాను కదా ఒక గడి అయితే అయిపోయేది ఉండే ఈ గడి అయితే అయిపోయటానికి ఈ తల్లి వీరునికి నాకు గుర్తుకు లేక నా ఆనాడు బ్రాహ్మణే చెప్పిండు కదా ఒకవేళ పేరు పెట్టి పిలిచి నా కొడుకు సంబంధం ఖాయమైతే కావచ్చు అనుకున్నది అప్పుడు ఆ తల్లి కొడుకు పేరు ఎంతైనా మహారాజా అని ఒక మాటగానే వరకల్లా కన్న తల్లి బర వలిగింది నాగల్లా అవతారం ఎత్తిందే నా ఒరే కొడగా చింతపువ్వు రాజా ఇలా నేను నాగన్న నైపోతిరా కొడుకో కొడగా నువ్వెట్లా బతుకుదావా కొడగా నువ్వెట్లా బతుకుదావా అని కళ్ళ కోయిన పుట్ట కారణంలో బేడంలో వినగిన పుట్టలోన వినగిన పాంబడిపోయింది పుట్ట కళ్ళ మీద టేకుడాకులు తెచ్చి నువ్వు టేకుడాకుల మీద పలుగురాళ్ళు పెట్టి నా తల్లి బయటికి పోవద్దని వాడి విలువని పిల్లగాడు నవ్వా పుట్ట పడిపోయింది అవ్వందాదని కొడుకునైతున్నా మా బాపు లేకున్నా మా అవ్వ ఇన్నూల పడి నన్ను కిందెత్తు కొడుకు చేసుకున్నదా అని నావని ఎట్లా దాదల్లా అని అప్పుడు పిల్లగాడు చూసే వరకల్లు వెనకనది అమ్మగారి పట్టం అని ఆయనకి ఏమెరక పట్నం పోతా ఏ తలన గిన్ని పాలు వంటగచ్చి వెనకన పుట్ట కన్నెలలో పోతే నావదా అవుతుందా అని ఆనాడు ఆ పిల్లగాడు వెనకన చూడగవ్వా అవ్వ కొరకు బాధపడకుండా పిల్లగాడు చింతపువ్వు రాజు అయ్యో నా వగ్గినను పాలు పట్టగత్తనని అరరే కరుణదు బాబా రామ కళ్యాణ రామ
ఆనాడు చూడు ఇడుసుకుంటూ వచ్చే వరకల్లా అది పరమడి బల్లా మరి ఎంత బల్లా నగురమల ఈ ఏడంతాల మాల మీద ఉన్నది ఆడవిల్ల పద్మనీరా ఆ పిల్లగాను చూసిన అందం ఇక్కడ సంద గోపాలు ఎవరు కావచ్చును అని ఆ పిల్ల పద్మనీల బాధ పిల్లగాని దగ్గరికి వచ్చయ్యా ఎటు పోతే నువ్వు ఏం కావాలంటే అవ్వా నా అవ్వ పామైంది నా అవ్వ పామైంది నా అవ్వకి నన్ను పాలు కావాలి అంటే మరి మీ అవ్వ ఎక్కడంటే పుట్టలు పడిపోయింది ఆ పుట్టలు పడిపోయిన పాముకి ఏం పాలు పోతావంటే అవ్వా నీకు పుణ్యం ఉంటదే నిన్న పాలైతే నా అవ్వ బతుకుతుంది అని అప్పుడు ఆ పిల్లగాడు అంటే సరే పర్వాలేదు పిల్లగా నిన్ను చూస్తే ఎంతో ముద్దుకున్నావు వెనక రాజకులమైన పర్వాలేదు రాజవంశమైన పర్వాలేదు పిల్లగా నువ్వంటే నాకు ప్రేమ నువ్వు నన్ను కాదంటే మాత్రం వెనక నీ రూపాయలు వయ్యనయ్యా అమ్మా నాకు కట్టం వచ్చిన నేను వచ్చిన అయ్యా నీ కట్టం నేను కడ తీరుస్తా నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకు ఎలాంటి దిగులు పడకు అని ఆనాడు అడవిల్లా బాలా పద్మని ఇలా ఆవు ఆ మాట ఏ వరకల సరే పర్వాలేదు పిల్ల అని మరి నీది ఎవరు ఏ పల్లె అంటే అమ్మా నాది ముచ్చంపు నగురం నా నాయన ముచ్చంపు రాదు నాపవే నడికిన చూడు మరి నా అమ్మ ముత్యాల కన్నే నా తాత ముచ్చంపు రాదు మరి నన్ను కనుక్కున్న కన్నదాన్ని ఇంద్రశీలరాదు పాన మీద నా ఇంద్రవతి అని ఈ మాట ఎప్పుడు చెప్పిందో చెప్పేవరకల్లా పద్మనీయులు ఏమనుకున్నా అయ్యో బాబా నువ్వు ఎవరో కాదు నా మేనత్త కొడుకు ఒకనాడు మా బాబునాడు ఈయన కాదు బాబా ఈ ఆలోచనకి నా పాపాత్రుడు నాకున్నది కానీ మరి నా కన్న తల్లి తోటి వినకిన ఒక్క మాట మరి నా కన్న తల్లి అన్నది బిడ్డ నేను ఆయన పాపాత్రుడు కొట్టిండు తిట్టిండు అన్న వద్దంటే కాదంటే నా మాటిలే కొట్టి తిట్టి ఎల్లగొట్టిండు కాబట్టి బిడ్డ ఈ ఆలోచనకి నీకు మేనబాగుండి నా కన్న తల్లి చెప్పింది ఇవాళ పుట్టలు పడిపోయిందంటే మా మేనత్త నన్ను పాల్గొంట పోతే మా మేనత్త పాలు అవుతానే ఆనాడు పిల్లగా తోడి వినగల చూడనాడు పిల్ల పద్మనీలా ఇక్కడి పాలు పట్టుకొని బాబా పోదబ్బా అని పిల్లగాని ఎంబడి రామ 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 పుట్ట మీద టేకుడాకులు తీసి పక్క వారేసి పుట్ట చూడు ప్రదక్షిణ వేసి పుట్ట కన్నెల పాలు పోస్తా అంటే ఆ దారను పట్టుకొని కన్నదాన్ని మీలికి వచ్చింది మీలికి వచ్చే వరకల్లా నాగన్న పడిగెత్తి పిల్లగాన్ని చూసింది కాదు అయ్యేక ఎక్కడ ఉన్నావు ఆయన వెనకన దేవ జగన్నాథుడు రూపకల్పన బాయమా బ్రహ్మ ఎక్కడో లోకం వల్లపా నీ ఎనగంత గంటిలో ఎర్రవంతుడి వల్ల కనిపిస్తలేమా ఈయన నా కన్న తల్లిని దూరం చేసినవా నా కన్న తల్లిని దూరం చేసినవా నేను వాడాది పిల్లగా నీ ఎన్నో బతకాలనా అని నా పుట్ట మీద రౌతు గుద్దుకో నా నా పాలన తీసుకున్నా పిల్లగాడు తల గుద్దుకుంటాను శిలశిల రక్తం పోతుంది అప్పుడు భగవంతుడి మాల్యమైంది బిడ్డ భక్తులు కాబట్టి భగవంతుడు ఉండేందుకు లేకేందుకు అనుకోని కన్నా తండ్రి ఎప్పుడు వినకన్నా భగవంతుడు ఒక్కసారి ధర్మాస్తం చూపేవరకల్లా కన్న తల్లి పరవలి కన్న తల్లి వెనకన ఇంద్రావతి నరమానవరాలై పుట్టింది నరమానవరాలై పుట్టినాక అయ్యో కొడుక వీళ్ళు ఎవరన్నప్పుడు అవ్వ మీద కొడుకు మీద అవ్వవాడి మరి కొడుక వీళ్ళు ఇవ్వాలంటే అవ్వా వీళ్ళెవరో కాదు నీ అన్న అట మళ్ళాని మనది బిడ్డ అట్నే అంటే కొడక వాడు మంచోడు కాదు వాళ్ళతో మనకు అవసరం లేదు నన్ను అనరాని మాటలు బిడ్డ ఆ మాటలు వినక నా పేగులు తూట్లయినాయి వద్దు బిడ్డ అంటే అవ్వా నువ్వు బాధపడక నీ కొడుకు చెప్పదంటే ఆడి వీళ్ళకి ఊరి కాచే ఊరి కాచే తమ కాళ్ళ మీద పడి అవ్వా మా నాయన పాపాత్రాలు అయితే అవ్వా నా తప్పులు క్షమించు అత్తమ్మ నేను మీద కూడలని కాళ్ళ మీద పడ్డప్పుడు ఆడి పిల్లలు అగో అందుకే అన్నాడు అక్కలేర ఆడి విలగళ్ళు కుక్క పేగులు అన్నరే అయ్యో బిడ్డ ఎడవకే అవ్వా ఇవాళ నీ నాన్న పాపాత్ర నువ్వు పాపాత్రాలు అవుతావా అగో ఆ పిల్లగాడు ఏమన్నాడు అవ్వా ఎండి పేరు చెప్పబోతే మలుగురు పెట్టాలి మళ్ళీ పేరు దీపాన్ని మళ్ళీ ముట్టిస్తానన్నాడు సరే పడవలేదు కొడుక
అని ఆనాడు ఆ పిల్ల వెనకన పద్మనీల పిల్లగాంతో మళ్ళీ ఎక్కడికి వచ్చిన వెనక ముచ్చమ్మ నగరం వచ్చిండ్రు వీళ్ళ సంగతి ఎక్కడ ఉన్నాగా ఆనాడు ఆడవిల్ల శాపన పెట్టలేదా ఆడవిల్ల శాపన దాకి పాపగారి వాడు వెనక మరి ఎవరయ్యా రాజబల్లాని మహారాజు ఆడవిల్ల భాగ్యవతి ఈ రాజబల్లాని మహారాజుకు ఆడబిడ్డ శాపన కొట్టి అగో పాపగారి వాడు కొడికాలు కుట్టాలి ఎడవకాలు మండి ఇప్పుడు రాసపండు గుర్ర ముక్క శివుడి బుర్ర మీద పడంగా ఆనాడు అవ్వయ్య గేసిన అరకమ్మల 7 పెండ్ల గుడిసె కొడుకు బాలైతుంది కాదు ఆనాడు ఆరకమ్మలి 7 పిల్ల గుడి చేసింది ఎవల పాలైంది కొడుకు వినడికిన బల్లారు రాదు పాలైతాను నాకు ఆనాడు అన్నది ఏమన్నది అయ్యా ఈ భాగ్యవతి రాదా వద్దంటే నువ్వు వినలే ఆనాడు కొట్టినవు తిట్టినవు అంటారు మాటను అవ్వయ్య కన్నం పెట్టకుండా చేసినావు ఇవాళ మీ అవ్వ గుడి చేసినావు కదా మీ అయ్య గుడి చేసినావు కదా ఆ గుడిసె నీ పాలైంది అయ్య నేను ఇక్కడ ఉండ వెనక నా బిడ్డ ఏందట నా ఆడబిడ్డ ఇంటికి అయ్యా నేను కూడా నా ఆడబిడ్డింటికి పోయి బతుకుతా ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆడి వీళ్ళ భాగ్యవతి ఏడుచుకుంటా వచ్చినప్పుడు ఆనాడు ఆ భాగ్యవతిని అయ్యింది అయ్యో వదిన ఏ సంగతి అన్నప్పుడు నీ అన్న కూనుకుంటా రోగం వచ్చి అన్నప్పుడు అందుకే అన్న బండ్లు పోయి ఓడలు పోవచ్చు ఓడలు పోయి బండ్లు కావచ్చు అన్న కుట్టాది రోగం వచ్చిందని అప్పుడు ఆ పిల్ల ఏడుతంటే వీళ్ళకి కూనుకుంటారు రోగం మీద ఉన్నాడు అన్నా ఆనాడు అమ్మాయి ఆగబట్టలే ఎందుకురా నీ ధనహంకారము ధనహంకారం దండగం వస్తుంది మా అహంకారం గుత్పన వస్తుంది అన్న నీ అసొంటలో బుద్ధి రావాలి అన్నా అవ్వయ్య కన్నం పెట్టిన కొడుకులకు ఇసొంటి బుద్ధి రావాలా అని అవ్వయ్యకి 6 కమ్మలు 7 పిల్ల గుడిసెలోనా అన్న బల్లారి మహారాజు గుడిసెలో ఉండంగా వెనక మీదికెళ్ళి అన్నం పెడుతున్నారు ఈ ఆడవిల్ల ఇంద్రవతి అన్నా నువ్వు మరి ఎంత తిట్టశాలు అయితే నేను పడి భాగ్యశాలను అయినా అని అప్పుడు ఆ కొడుకు మరి నర్యాము సమారాజు నా కొడుకు వెనుక రాజ్యం ఉండాలి దేశం ఉండాలి నాకు అమ్మగారి పట్నము తన రాజ్యము 2 రాజ్యాలు ఒక్కటాయి పిల్లగాని వెనుక పట్టాభిషేకం కట్టి నాకు ఒక్కనాడు సుఖపడ్డది కాలే ఆయి పడ్డది కాలే అని ఆనాడు ఆ కొడుకు వెనుక నర్యాము సమారాజు కన్న తల్లి ఇంద్రవతి బంగారు తులభారం కట్టి అత్త మామ శివ అయితే కోడలు పుణ్యలోకం దొరుకునని నాకు ఆ కోడలు వీరనికైనా పద్మనీల అత్తమ్మ ఇంద్రవతి సేవ అయ్యంగా పిల్లగాడు నర్యంస మహారాజు రాజు వేరుతున్నాడమ్మా వాడి రోజుల చూడు నాకు ఆడిబిడ్డ ఇంద్రావతి వచ్చిన బంగారు తుల వాళ్ళ బిడ్డలకు రాని కదే బిడ్డ ఆడపిల్లలకు రాని అగో వాళ్ళు మన రాజ్యం వెళ్ళంటే వీళ్ళ మనవలు వెనక రాజ్యం దేశం వీళ్ళకి రేపటికల్లా పేరుకు రాని కీర్తికి రాని అగో ఇలా ఆత్మకల్ల వెనక మహారాజు కౌరవ గారి పేరు మీద అగో అన్న బల్లాని మరో చెల్లె ఇంద్రావతి కథకి సంపూర్ణము అయ్యో రాజరామరి రామ